అందరికీ హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, అందరూ కూడా ఈ వినాయక చవితిని మట్టి వినాయకులతో సెలబ్రేట్ చేసుకోవాలని. కాబట్టి అందరూ అది పాటించి ఈసారి వినాయక చవితిని ఇలా మట్టి వినాయకుడితో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై 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 గణేశ జై 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 జై. అండి అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. మరి వినాయక చవితి 7వ తారీఖుని మరి వస్తుందో అందరికీ తెలుసున్న విషయమే. పండగలన్నింటిలోకి చాలా ఘనంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి. వినాయకుడి దగ్గర నుంచే ఏ పండగలైనా అయినా సరే మొదలవుతాయి. కాబట్టి మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మట్టి విగ్రహాలు వాడండి, మట్టి విగ్రహాలతో వినాయకులను పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ కాలుష్యం కానీ భూమి పాడవుతాం కానీ ఏమీ ఉండదు. ఇంతకుముందు రకరకాల రంగులతోని ప్లాస్టర్ ప్యారిస్లతోని వాటితోని చాలా అందంగా ఉంటాయి కదా అని అవి వాడేవాళ్ళు మనం. దానివల్ల ఏమైందంటే మనం కాలుష్యం మొత్తం అన్ని విధాలుగా, అదే మట్టి విగ్రహం అనుకోండి, మనం నీటిలో కాలువల్లోని చెరువుల్లోని ఎక్కడ కలిపేసినా కరిగిపోద్ది. అవునండి, మీరు ఇక్కడ ఈ మోరంపూడి జంక్షన్లో ఈ విగ్రహాల తయారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తయారు చేస్తున్నారు? సుమారు 10-12 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అండి ఇక్కడ. 10-12 ఏళ్ళ నుంచి. మీ ఆర్డర్లు ఇస్తే 10 అడుగులు 12 అడుగులైనా చేస్తాం. లేదనుకుంటే మేము 8 అడుగులు 7 అడుగుల వరకు చేస్తామండి. అవసరం అనుకుంటే హైదరాబాద్ ఖైరతాబాద్ విగ్రహం అంతా కూడా తయారు చేస్తామండి. విజయవాడలో కూడా తయారు చేస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, రాజమండ్రిలో చాలా సార్లు 15 అడుగుల వరకు చేసామండి. మీరు 15 అడుగుల వరకు విఎల్పురం తెలక రోడ్డు అవన్నీ 15 అడుగుల వరకు చేస్తున్నాం. అవునండి, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి మొదలెట్టిన కాడి నుంచి విగ్రహాలు తయారయ్యేటప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది? చాలా ఇబ్బంది అవుతుందండి. వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఈ మట్టి ఎక్కడ సేకరిస్తారు? ఇది గోదావరి మట్టి, చెరువు మట్టి అండి. గోదావరి మట్టి, చెరువు మట్టి అండి. మీకు ఎక్కడ ఈ సంవత్సరం బాగానే ఉంటుందా? పర్వాలేదండి. మరి మన పవన్ కళ్యాణ్ గారు మరి మట్టి విగ్రహాలే పిలుపు ఇచ్చారు కాబట్టి ముందు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది. మట్టి విగ్రహాలకి. ఓకే, ఈ పవన్ కళ్యాణ్ గారు పిలుపు వల్ల ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీకు ఆర్డర్స్ ఎక్కువ. 12 సంవత్సరాల మీద ఈ సంవత్సరం బాగా ఎక్కువ అండి. 12 సంవత్సరాల మీద ఈ సంవత్సరం మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మట్టి విగ్రహాలు ఎక్కువ తయారు చేయమని మీకు ఆర్డర్స్ వచ్చి బేరాలు కూడా అలాగే ఉన్నాయండి. మీరు ఈ సంవత్సరం చేసుకున్న తర్వాత మళ్ళీ దుర్గమ్మ విగ్రహాలు చేస్తాం. ఆ తర్వాత ఏ పండుగ వస్తే ఆ విగ్రహాలు చేస్తాం. మీ పేరు? నా పేరు రాము అండి. రాము గారు. సరే, చూశారు కదండి, మన పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మట్టి విగ్రహాలు తయారీకి మరి ఆయన చెప్పిన తర్వాత రాము గారి మాటల్లో వింటున్నాం. ఈ సంవత్సరం మట్టి విగ్రహాల ఆర్డర్లు ఎక్కువ వచ్చినాయండి రాజుగారు అని చెప్తున్నారు. చేత మీరు అందరూ కూడా మన ఇళ్లలో కానీ మన పందిరిలో కానీ పెట్టుకునేటప్పుడు మట్టి విగ్రహాలు పెట్టుకోండి, మట్టి వినాయకుడిని పూజించాలని కోరుకుంటూ మీ శిల్పి రాము గారితో మీ రేజింగ్ రాజ్. మన మోరంపూడి జంక్షన్ దగ్గర 7 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు తయారు చేయడంలో ఈయన దిట్ట, మంచి శిల్పి. మనం విగ్రహం తీసుకెళ్ళి 9 రోజులు పెట్టుకొని చేసేస్తాం, కానీ అది తయారు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది అనేది మనం చెప్పలేం. ఆయన కష్టం అంతా ఈ విగ్రహాల్లోనే ఉంటుంది. కాబట్టి మీకు మట్టి విగ్రహాలు కానీ కావాలి అనుకుంటే మన రాజమండ్రి దగ్గర ఉన్న మోరంపూడి జంక్షన్ దగ్గరకు వచ్చి రాము గారు వినాయకుడి విగ్రహాలు ఎక్కడ ఉంటాయంటే మన ఏం గుడి అండి? పోలేరమ్మ గుడి పక్కనే రాము గారు తయారు చేసిన విగ్రహాలు ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి రాము గారిని, ఒక కళాకారుని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రేజింగ్ రాజ్. చూశారు కదండి, మట్టి విగ్రహాలకి ఏ సంవత్సరం లేనంత గిరాకీ కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు మన శిల్పి రాము గారు. కావ్యశ్రీ మీడియా మరి ఆ ఛానల్ని మీరందరూ కూడా యూట్యూబ్లో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆ మీడియా ఎవరిదో కాదు, మరి నాది, నా కొడుకు, నా మనవరాల పేరు మీద పెట్టాడు. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, ఒక వినాయక చవితి, దుర్గమ్మ సంబరం, లేకపోతే చదువుల గురించో దేని గురించో ఒక జనానికి ఉపయోగపడే
ప్రోగ్రాలు మా మీడియాలో వస్తాయి కాబట్టి కావ్యశ్రీ మీడియం అందరూ కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు జబర్దస్త్లో నన్ను అభిమానించి నన్ను ఈ స్థాయికి తెచ్చుకొచ్చిన అభిమానులందరూ కూడా మరి నా మీడియాను కూడా నా మనవరాల పేరు మీద పెట్టాను కావ్యశ్రీ మీడియా. దాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శిల్పి రాము గారితో మీ రైజింగ్ రాజ్. అందరూ కూడా కేటీవీని సపోర్ట్ చేయండి. అంచేత మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి మాటకు విలువిద్దాం, ఆయన మాటను పాటిద్దాం. అంచేత అందరూ కూడా ఈ సంవత్సరం మట్టి విగ్రహాలతో మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాట మీద అందరం కూడా మట్టి విగ్రహాలతోనే పూజలు చేసుకుందాం, ఆ భగవంతుడు అనుగ్రహం పొందుదాం. ఇంకో విషయం ఏంటంటే మన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని మరి 6వ తారీఖున మట్టి విగ్రహాలు అందరికీ మరి అందిస్తున్నారు ఉచితంగా. మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ రైజింగ్ రాజ్. అందరికీ నమస్కారం.